హే గాయ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా టేస్టీగా క్విక్గా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా చికెన్లోకి ఉప్పు, కారం, కొంచెమంతా పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని హీట్ అయిన తర్వాత అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి లైట్గా పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి. అవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని బాగా కుక్ అవనివ్వాలి. చికెన్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ద మెయిన్ అండ్ కీ ఇంగ్రీడియంట్ కరివేపాకును వేసుకోవాలి. దీని టేస్ట్ అయితే చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది అనమాట. సో కరివేపాకు, కొంచెం అంతా కారం కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి, ఎందుకంటే చికెన్లో మనం ఆల్రెడీ కారం వేసాం కాబట్టి. ఒకసారి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి గరం మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. గరం మసాలా పేస్ట్ వచ్చేసరికి మనం అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే యాలక్కాయ, అలాగే గసగసాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. సో స్టార్ పువ్వులో ఒక 2 రేకలను కూడా వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్గా మనం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్విక్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.